కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. రియల్ గానే కాదుల్లో, రీళ్ళ సుత మస్తు మంది మన హీరోలు పోలీస్ ఆఫీసర్ లెక్క ఏషం వేసుకొని సినిమాలలో అదరగొట్టేటోళ్ళు యాక్టింగ్. కానీ గీడ చూడుర్రి, ఒక మామూలోడు పోలీస్ బట్టలు వేసుకొని జనాలను 3 చెరువుల నీళ్ళు తాగిపించిండు. అగో ఈ ముచ్చట చూడు రోల్లా గమ్మత్తుకుంటది. ముచ్చట గమ్మత్తుకుంటది అన్నాడు. ఈడ జనాలేమో గింతగానో మోపైర్రు. ఏమైందే ఓ అన్నలు? అయ్యో గట్ల పోలీసును కట్టేసిరేంది అనుకుంటుర్రా? ఆయన నిజం పోలీసు కాదటనుల్లా, ఉత్తుత్తి పోలీసు. ఏంది ఉత్తుత్తి పోలీసా? అడుగుదాం పారి మనమే. హలో మోతేవారి, ఇక చెప్పు నీ భాగవతం. రాజు, ఇంటి పేరు? ఏ ఊరు? ఏజ్ ఎంత? మీకు డ్రెస్ ఎవరు ఇచ్చారు? మీ అన్న ఏం పని చేస్తారు? ఎక్కడ? ఏం పేరు? ఆయన పేరు రాజేనా? ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ దొంగతనం తీసుకొస్తా సామాన్ ఉన్నది అది తీసుకుంటాను. ఉన్నాయి. కానీ ఆ పిల్లగాని పాపం బంకు దగ్గరికి తీసుకొచ్చారు. మీకు ఆర్డర్ వేసినాక మీరు ఇచ్చేది. నిన్న ఉన్నాడట. ఇన్నారా? అడ్డంగా దొరికినా కూడా రుబాబు తగ్గుతలేదు తమ్మునికి. మరి ఆ డ్రెస్సుకున్న పవర్ అసువంటిదేమో. ఇక ఈ వీడియో కూడా చూడుర్రి, ముచ్చట మొత్తం ఎరక చెప్తా గాని. ఇది పెట్రోల్ బంక్ ఉంది. నిన్న కొనుక్కొని వచ్చిండు. ఇంకో ఫోన్ కూడా ఉంది కదా. ఇక అసలు ముచ్చట ఏందంటే, నిర్మల్ జిల్లా కడెం మండలం కొండుకూరు గ్రామంలో HP పెట్రోల్ బంక్ లా కరీంనగర్ కు చెందిన గీ దొంగ పోలీసు ఒక ఆయన దగ్గర మొబైల్ ఫోన్ దొంగతనం చేసి ఆడికెళ్లి లక్కీ దాబాల దొంగతనం చేసుకుంటా గాడున్న ఊరోళ్లకు అడ్డంగా దొరికిండు. ఇక వాళ్ళు పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చుడుతోని ఆ బద్మాషి గాని పట్టుకొని అదుపులకు తీసుకున్నారట. ఇక ఆ పోలీసోళ్ళు, ఈ డ్రెస్ నీకు ఏడికెళ్ళొచ్చిందిరా వారి అంటే, మా అన్న కానిస్టేబుల్ ఆయన డ్రెస్ దొడుక్కున్నా అంటున్నాడు. మళ్ళీ మీ అన్న పేరు ఏంది అంటే రాజు అంటున్నాడు. నీ పేరేంది అంటే నా పేరు కూడా రాజే అంటున్నాడు. చూడుర్రి ఈయన కథలు ఎట్లున్నాయో. ఇక పోలీస్ స్థానానికి తోలుకపోయి 4 సురకలు అంటిస్తే అప్పుడు చెప్తాడేమో కథ ఏందో. ఏ మాటకు ఆ మాటే గాని గింతనన్న బెదురుతలేడు కదా నుల్లా.